సీతక్క గారిని మొన్న నేను అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కాంట్రాక్ట్ లో సిబిఐ విచారణ చేయండి అని అడిగిన. నేను వారం రోజులు అది అడిగేసరికి కథం, నువ్వు వారం రోజులు నన్ను ఇదే అడుగుతావా అని 16 రోజులు జైల్లో పెట్టిన పరిస్థితి. అందులో కంప్లైంట్ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇలా నేను చేసిన పాపం ఏంటిది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితోని, శ్రవణ్ దాసోజు గారితోని, కార్తిక్ రెడ్డి గారితోని ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్ కోత్వాల్ కూడా దగ్గరికి పోయి ఆ పెయింట్ ని దుడిస్తే రాఘవ కన్స్ట్రక్షన్స్ బయటపడ్డది. అది నేను చేసిన నేరమా? నేను హ్యాబిచువల్ అఫెండర్నా? దాన్ని క్వశ్చన్ చేసినందుకు ఇవాళ అందుకే కదా మీ ప్రభుత్వం కూల్చేసిన పరిస్థితి. ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినందుకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేస్తున్న కేసులు అవన్నీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మినహా వేరే అసలు కేసే లేదు నా మీద. కానీ ఇవాళ నాకు నేర చరిత్ర ఉన్నది, నేర ప్రవృత్తి ఉన్నది అనేసి. ఇంకా దారుణం ఏంటంటే నేను నిజంగా కూడా జడ్జి గారిని, కుక్కట్పల్లి జడ్జి గారిని కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకంటే అర్ధగంట వారు నా తరఫున వకాల్తా కూర్చుకున్నారు. ఆ రోజు 10 సంవత్సరాలు శిక్ష పడే సెక్షన్ వేసారు, వారే తీపిచ్చేసారు దాన్ని. 10 సంవత్సరాల శిక్ష.